హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న నది ఉన్నది కదా, ఇది నది కాదు, ఇది ఒక సరస్సు. మన ఉభయ గోదావరి జిల్లాలే కాదు, ఎంటైర్ ఇండియా వరల్డ్లో కూడా పేరు ప్రఖ్యాతి కలిగిన ఒక సరస్సు. అది ఏ సరస్సు అనుకుంటున్నారు? ఇది మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు దగ్గరలో ఉందన్నమాట. ఏ సరస్సు చెప్పమంటారా? కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సు ఏలూరు నుంచి కైకలూరు వెళ్ళే దారిలో ఉంటుంది. యాక్చువల్లీ ఈ సరస్సు చాలా పెద్దది, కానీ ఇప్పుడున్న కొంతమంది ఈ సరస్సును చాలా విధంగా ఆక్యుపై చేసేసి చేపల చెరువు వేశారు. అయినప్పటికీ ఇది యాక్చువల్ బండి మీద జర్నీ చేస్తేనే మాకు మినిమం ఇప్పుడున్న సరస్సే మినిమం 20 minutes పట్టింది, 20 to 15 minutes పట్టింది జర్నీ. అంటే అంత పెద్ద సరస్సు చూస్తున్నారు కదా. అది యాక్చువల్ మేము గోదావరి మీద దాటుతున్నామేమో అనుకుంటున్నారు, అదంతా సరస్సు, అదే కొల్లేరు సరస్సు. చూస్తున్నారు, ఇంకా ఎదరి నుంచి ఉంది, కాకపోతే ఎదరన్నీ చేపల చెరువులు అన్నీ ఉన్నాయి. దానివల్ల అది చేపల చెరువులు అనుకుంటారని చెప్పి ఆ వీడియో తీయలేదు. ఇక్కడ ఉన్న ఈ కొల్లేరు సరస్సు ప్రత్యేకత ఏంటంటే, ఊరు మధ్యలో సరస్సు లేదు, సరస్సులోనే ఊర్లు ఉన్నాయి. ఇంచుమించు ఈ సరస్సు దరిదాపుల్లో ఒక 2-3 ఊర్లు ఉండడం జరిగింది. ఆ ఊర్ల పేర్లు ఏంటన్నది చెప్తాను, అంత ఐడియా లేదు. కాకపోతే ఊరి పేర్లు అయితే మీరు నోట్ చేసుకోలేదు. కాకపోతే సరస్సు యొక్క చూశారు కదా, ఈ చుట్టూ యాక్చువల్లీ సరస్సును క్లీన్ చేస్తే బాగుండు. ఎక్కడెక్కడ పిచ్చి పిచ్చి చెట్లు చెత్త అలా పేరుకుపోయింది. లేదంటే ఈ కొల్లేరు సరస్సు చాలా బాగుంటుంది. మీకు ఆంధ్రవేలో పక్షులు అన్నీ కనపడతాయి. యాక్చువల్లీ మార్నింగ్ మేము 6 గంటలకు వెళ్ళి ఉంటే పక్షులు చాలా మట్టుకు కనబడాయి, కానీ మేము 12 దాకా వెళ్ళాము. దానివల్ల పక్షులు పెద్దగా అయితే ఏమీ లేవు. చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ మేము ఏలూరు నుంచి కైకలూరుకి వెళ్ళే దారిలో ఆన్ ది వే. ఇంకొంచెం పక్షులు కనపడతాయి. ఇప్పుడు ఆన్ ది వేలో పక్షులు కనపడుతున్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారుగా చిన్న చిన్న పక్షులు. యాక్చువల్లీ కొంగలో ఈ మినిమం 2 అడుగులు 3 అడుగులు ఉంటాయి. మీ దూరం నుంచి చేయడం వల్ల ఆ పక్షులు చాలా చిన్నగా ఉన్నాయి. అయిగొండ పక్షులు. దీంట్లో కొంగ ఉంది. ఈ కొంగ మాత్రం ఒంటికాల మీద తపస్సు చేసేస్తుంది. ఏం చేస్తుందో తెలియదు, కానీ మొత్తానికి ఆ కొంగ మనసులో ఏముండదో, ఇప్పటికైనా ఈ భూమి మీద మాలేటం బతకనివ్వంటారా బాబు అన్నట్టు తపస్సు చేస్తుంది. ఇంకా చాలా మటు కొంగలు ఒంటికాల మీద తపస్సు చేస్తున్నాయి. అసలు ఇది వరకు నా చిన్నప్పుడు చూస్తే ఈ పక్షులు పొలోమని అసలు నీరు ఉన్నదే పక్షులు ఉన్నాయన్నట్టు ఉండేవి. ఇప్పుడు పిచ్చి మొక్కలు ఎక్కువైపోయి క్లీనింగ్ లేక ఈ పక్షులు చాలా మట్టు తగ్గిపోయినాయి. ఈ ఆక్యుపై చేసేసి ఆక్రమించేశారు. చూస్తున్నారు కదా, అసలు ఎంత పెద్ద సరస్సుని అసలు ఏ విధంగా పట్టించుకోవట్లేదు. కొల్లేరు సరస్సు అంటే ఎంతో పెద్ద పేరు ఉన్నది, కానీ ఊరు గొప్పది చూస్తే దెబ్బ అంటారు కదా, ఆ విధంగా తయారైంది. చూస్తున్నారు కదా పక్షులు ఎలాగ ఉన్నాయో. అది ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తున్నారు అసలు ఇక్కడికి వెళ్ళే రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా సరిగ్గా లేదు. చూస్తున్నారు కదా, అసలు రోడ్డు అసలు బాగోలేదు. అంత గతుకుల రోడ్లు. ఈ గతుకుల రోడ్లు పోతేనే కానీ బాగుపడవు. ఇంకో పక్షులు చూస్తున్నారు కదా, కానీ అన్ని తుప్పలు, పిచ్చి పిచ్చి చెట్లు, ముళ్ళ చెట్లు, ముళ్ళ కంపలు. అయితే కొల్లేరు సరస్సా లేకపోతే ఏటా అన్నది అన్నట్టు అనిపించింది. చూస్తే ఒకప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన సంబంధమే లేదు. ఒకప్పుడు కొల్లేరు సరస్సు చుట్టూ ఊర్లు ఉండేవి, ఇప్పుడు ఊర్లు పెరిగిపోయి కొల్లేరు సరస్సు సైజు తగ్గిపోయింది. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా కొల్లేరు సరస్సు. అస్సలు కొల్లేరు సరస్సు ఎంత దారుణంగా ఉందో అన్నది చూస్తున్నారు కదా. వాతావరణం, ఇలాంటి సరస్సును మనం కాపాడుకోవాలి, ఇలాంటి అందాలను మనం కాపాడుకోవాలి. ఇక్కడైతే అది జరగట్లేదు. అందరూ ఎవరెస్ట్ ఏ రాజకీయ నాయకుడు వచ్చినా దీన్ని ఏం బాగు చేయట్లేదు. చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏటన్నది మీరే చూస్తున్నారు. అస్సలు అందం చందం అన్నీ పోయినాయి. ఒకప్పుడు కొల్లేరు సరస్సు చూస్తే ఇప్పుడు కొల్లేరు సరస్సుకి ఆల్రెడీ అదే కొల్లేరు సరస్సు అన్నట్టుగా తయారైంది. అంత బాగుండేది, కానీ ఇప్పుడు చూస్తుంటే పిచ్చి పిచ్చి చెట్లతో పెరిగిపోయి అస్సలు అందవిహీనంగా తయారైంది. కానీ ఇప్పటికైనా కొల్లేరు సరస్సు ఇప్పటికైనా ప్రజానాయకులు తెలిసి కాపాడాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ నా యూట్యూబ్ ఛానల్ వారు తెలియజేస్తే ఏంటంటే, కొల్లేరు సరస్సుని కొంచెం బాగు చేయాలని మా గవర్నమెంట్కి నేను విన్నవించుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా యొక్క ఛానల్ మీరు అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్.